చైనాలోని టియాన్జిన్ సిటీలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ముగిసింది. దీనికి ముఖ్యమైన నేతలు షీ జిన్పింగ్ కావచ్చు, పుతిన్ కావచ్చు, మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారనమాట. ప్రత్యేకంగా యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి ఈ 10 మంది సభ్యులున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టెర్రరిజంని ఖండించింది. ముఖ్యంగా పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ని తీవ్రంగా ఖండించిందనమాట. పెహల్గామ్ టెర్రర్ అటాక్సే కాదు, పాకిస్తాన్లోని జఫర్ ఎక్స్ప్రెస్ కావచ్చు, అదేవిధంగా కుందార్ ఇన్ పాకిస్తాన్లోని కుందార్ ప్రాంతంలో జరిగిన టెర్రర్ అటాక్స్ కావచ్చు, వీటిని కూడా ఖండించింది. సపరేటిజం, టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఎక్కడున్నా ప్రపంచంలో అవి ముప్పే అని చెప్పి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్పిందనమాట. అంతేకాదు కొన్ని దేశాలు సపరేటిస్ట్ గ్రూప్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదని కూడా చెప్పింది. ఇక్కడ ప్రత్యేకంగా మొత్తం డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అంటే ట్రంప్ పేరు ఎత్తకుండా డొనాల్డ్ ట్రంప్ ఇలా ఆర్థికంగా కొన్ని దేశాలు ప్రెజర్ పెట్టడం అనేది చాలా తప్పని, అది ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్కి మరియు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రిన్సిపల్స్కి విరుద్ధం అని చెప్పి కూడా చెప్పుకొచ్చింది ఈ ఎస్సీఓ సమ్మిట్ అనమాట. దీనిలో ముఖ్యంగా చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఎవరైతే ఎస్సీఓ సమ్మిట్ని చైర్ చేశారో ఆయన బుల్లింగ్ బిహేవియర్, అమెరికా యొక్క ఈ బుల్లింగ్, ఇతరులను ఏడిపించే బిహేవియర్ అనేది చాలా తప్పు అని చెప్పి, ఇది వరల్డ్ ఆర్డర్ని దెబ్బతీస్తుందని చెప్పి షీ జిన్పింగ్ చెప్పుకొచ్చారనమాట. ఇదంతా కూడా కోల్డ్ వార్ మెంటాలిటీ, కోల్డ్ వార్ టైంలో ఉన్న మెంటాలిటీని సూచిస్తుందని చెప్పి కూడా షీ జిన్పింగ్ చెప్పుకొచ్చారు.